ఇప్పుడు కూరగాయలు కొనాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఈ సీజన్లో టమాటా ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో బాక్స్ ధర 500 లోపే ఉంటుంది. కానీ ఏడాది ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన వేడే కారణమని దీనికి చూపుతున్నారు. అధిక వేడితో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. గడిచిన 20 రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు పెరిగి కిలో 50 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర 80కి పైగా పలుకుతోంది. రాష్ట్రంలో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రైతు బజార్లోనే 71 రూపాయలు పలికింది. బయట మార్కెట్లో అయితే 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల టమాటా సాగు తగ్గిందంటున్నారు రైతులు. గత వారం రోజులుగా 50 రూపాయలకు పైనే ఉంది. రైతు బజార్లో 70 నుంచి 75 రూపాయల వరకు అమ్ముతున్నారు. రీటైల్ మార్కెట్లో విపరీతమైన ధరలు ఉంటున్నాయని విక్రయదారులు అంటున్నారు. తెలంగాణలో కూరగాయల పంటలు సరిగ్గా పండకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి మీద ఆధారపడాల్సి వస్తోందని రైతులు తెలిపారు. 1 నెల రోజుల పాటు ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు జోరందుకుంటే ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ప్రజల వినియోగానికి రోజుకు 25 నుంచి 30 టన్నుల టమాటాలు అవసరమవుతాయని అంచనా. దానికి తగ్గట్లుగానే సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని రైతు బజార్ల ద్వారా విక్రయించాల్సి ఉంది. మదనపల్లి తదితర ప్రాంతాల్లో ఉత్పత్తి లేక సరుకు రావటం బాగా తగ్గిపోయింది. ప్రభుత్వమై ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించారు. దీనిపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఒక నిర్ణయం తీసుకుని ఆ మేరకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సునీల్ తెలిపారు.